వైఎస్ఎం న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు. ఢిల్లీలో అర్ధరాత్రి కలకలం రేపిన ఎన్కౌంటర్, ముగ్గురు కరుడుగట్టిన గ్యాంగ్స్టర్ అరెస్ట్. బీఆర్ఎస్ బీజేపీ పార్టీల నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ ఆధ్వర్యంలో చేరటం జరిగింది. ఈ రోజు విజయవాడలో 31,866 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ, సీఎం జగన్. ఈ రోజు విజయవాడలోని 31,866 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు సీఎం జగన్. మంచి కార్యక్రమాలు జరిగిస్తూ ఈరోజు మీ అందరి చిక్కటి చిరునవ్వుల మధ్య ఈ కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. ఈరోజు విజయవాడలోనే దాదాపుగా 31,866 పట్టాలకు సంబంధించి రకరకాల కేటగిరీస్ లో ఉన్న ఈ పట్టాలను రెగ్యులరైజ్ చేసి ప్రజలందరికీ కూడా మంచి చేస్తూ వీటికి సంబంధించిన సంపూర్ణ హక్కులు ఆ కుటుంబాలకు ఇచ్చే ఒక మంచి కార్యక్రమం ఈ రోజు శ్రీకారం చుడతా ఉన్నాం. డీటెయిల్స్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యి ఉదయం 9:30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 113 పాయింట్ల లాభపడి 73,615 వద్ద, నిఫ్టీ 27 పాయింట్ల లాభంతో 22,360 వద్ద కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 30 సూచీలోని టీసీఎస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, మారుతి, టాటా మోటార్స్, ఎల్ఎన్టీ, భారతీ ఎయిర్టెల్, అలాగే విశ్రో షేర్లు లాభాలతో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్, హెచ్యుఎల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎన్టీపీసీ, ఎస్బీఐ, నెఫ్లే ఇండియా, అల్ట్రాటెక్ సిమెంట్, పవర్ గ్రిడ్ షేర్లు నష్టాలలో ఉన్నాయి. ఇక రూపాయి మార్కం విలువ డాలర్తో పోలిస్తే 82.72 వద్ద ప్రారంభమైంది. నిన్న రాత్రి జరిగిన ఎన్కౌంటర్లో ఢిల్లీ పోలీసులు ముగ్గురు కరుడుగట్టిన గ్యాంగ్స్టర్లను అరెస్ట్ చేశారు. హాషిం ముఠాకు చెందినటువంటి ముగ్గురు సభ్యులు ఈ నెల 9న అర్బాజ్ అనే వ్యక్తిని కాల్చి చంపారు. నిందితుల కదలికలపై పక్కా సమాచారం అందుకున్నటువంటి పోలీసులు వారిని పట్టుకునేందుకు గత రాత్రి 1:30 సమయంలో ఈశాన్య ఢిల్లీలోని అంబేద్కర్ కాలేజీ సమీపానికి వెళ్లారు. వారిని గమనించిన గ్యాంగ్స్టర్లు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులు ప్రారంభించారు. ఈ క్రమంలో దుండగుల కాళ్లకు గాయాలు కావడంతో కదలలేకపోయారు. వెంటనే వారిని పట్టుకున్న పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో 2 పోలీసులు కూడా గాయపడినట్లుగా పోలీసులు ఉన్నతాధికారులు తెలియజేశారు. ముంబై ఎయిర్పోర్ట్ లో భారీగా బంగారం పట్టివేత. 2.52 కోట్ల విలువైన 4.40 కేజీల బంగారం, 10 ఐఫోన్లు సీజ్. లగేజ్ బ్యాగ్ హ్యాండ్లోని దాచి తరలించేందుకు ప్రయత్నం చేసిన 7 అరెస్టు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన కస్టమ్స్ అధికారులు. సిద్దిపేట రూరల్ మండలం వెంకటాపూర్ గ్రామంలోని బీఆర్ఎస్ బీజేపీ పార్టీల నుండి పెద్ద ఎత్తున సిద్దిపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పూజల హరికృష్ణ ఆధ్వర్యంలో చేరడం జరిగింది. వెంకటాపూర్ గ్రామంలోని మాజీ సర్పంచ్ రాజ్ మహమ్మద్, ఉప సర్పంచ్ ముత్యాల రామచంద్రారెడ్డి, పలువురు బీఆర్ఎస్ పార్టీ నుండి పెద్ద సంఖ్యలో చేరారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించిన సిద్దిపేట నియోజకవర్గం ఇన్ఛార్జి పూజల హరికృష్ణ. సిద్దిపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పూజల హరికృష్ణ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా చేరికల సంవత్సరాల బీఆర్ఎస్ రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావడం కోసం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి విధంగా 6 గ్యారెంటీలు అమలు చేస్తామని కంకణబద్దులై పనిచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలోని గుర్రం అంజురెడ్డి, మహిపాల్ రెడ్డి, రాములమ్మ, వెంకటన్న, పద్మారెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు పద్మారెడ్డి, పూజారాజు, శ్రీనివాస్ రెడ్డి, తోర్నాల నరహరి తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట రూరల్ మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఈ గ్రామ శాఖ అధ్యక్షుడు దుర్గయ్య గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ చేరికల కార్యక్రమానికి పెద్దలు ఈరోజు గతంలో అప్పటి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి సిద్దిపేటకు ప్రాతినిధ్యంగా ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు మదన్ మోహన్ గారితోనే పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి రాజ్ మహమూద్ గారు టిఆర్ఎస్ పార్టీలో సర్పంచ్ గా ఉండి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తా ఉన్నాను.
అలాగే టిఆర్ఎస్ పార్టీలో ఉప సర్పంచ్ గా ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు రామచంద్ర రెడ్డి అన్నగారిని కూడా కాంగ్రెస్ పార్టీలో గౌరవంగా మనస్ఫూర్తిగా స్వాగతిస్తా ఉన్నాను. అలాగే వార్డు మెంబర్ శ్రీకాంత్ గారిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తా ఉన్నాను. తనతో పాటు వచ్చినటువంటి మహిళా సోదరులు గాని యువకులు గాని అందరినీ కాంగ్రెస్ పార్టీలో స్వాగతిస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి మా మండల నాయకులు గుర్ర మంజిరెడ్డి గారు, రాములు గారు, అలాగే పెద్దలు గౌరవనీయులు ఇంద్రసేనారెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు సత్యరెడ్డి గారు, ఎల్లయ్య గారు, కృష్ణ గారు, ప్రతి ఒక్కటి ఆనంద్ గారు, మా రాములు గారు, మా మల్లన్న గారు, అలాగే మా మైపాల్ రెడ్డి గారు, నరహరి గారు, మహేందర్ రెడ్డి గారు, మా ఎల్లన్న గారు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్సుమాంజలి తెలియజేస్తూ ఇది ఒక ఆరంభం మాత్రమే. సిద్దిపేటలో గతంలో నేను ఎన్నికల్లో పోరాడి ఎమ్మెల్యేగా పోటీ చేసేటప్పుడు ఇంటింటికి తిరిగిన, గడప గడపకు తిరిగి నేను ఓటు అడగడం జరిగింది. అమ్మా, మనకు అభివృద్ధి కావాలన్నా, మంచి రోజులు రావాలన్నా, మన ఊరు బాగుపడాలన్నా, పిల్లలకు ఉద్యోగాలు కావాలన్నా, పింఛన్లు రావాలన్నా, రైతు రుణమాఫీ కావాలన్నా, 24 గంటల కరెంటు రావాలన్నా, ఏ ఒక్కటి కావాలన్నా అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని నేను ఎన్నికల ప్రచారంలో చేయడం జరిగింది. ఎన్నికలు ముగిసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీల్లో ఏ సభకి వెళ్ళినా 6 పథకాలు, 6 గ్యారంటీ హామీలను ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 6 పథకాలను అమలు చేస్తామని చెప్పారు. కానీ అప్పటి ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం, ఆడ కేసీఆర్, ఈడ హరీష్ రావు, ఆడ కేటీఆర్, అక్కడ బిడ్డ కవితమ్మ తప్పుడు ప్రచారాలు చేస్తారు. కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ మాటలు నమ్మొద్దని ప్రజలకు ఎన్ని చెప్పినా ప్రజలు విసిగిపోయి ఉన్నారు. ఈ టిఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంచి, సోనియమ్మ మీద నమ్మకం ఉంచి, ఇందిరమ్మ పార్టీ మీద నమ్మకం ఉంచి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గద్దె మీద కూర్చోబెట్టినటువంటి మీ అందరికీ శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తున్నాం తల్లి. ఈ రోజు మళ్ళీ ఎన్నికలు వచ్చినా మీ ఊరికి రాలేదు. నేను ఒకటే చెప్పిన, ఎన్నికల్లో ఓడినా గెలిచినా మీ మధ్యలో ఉంటా, సిద్దిపేటలో ఉంటా. నేను ఇక్కడ క్యాంపు కార్యాలయం కట్టి ఓడిపోయిన తెల్ల నుంచి ప్రజలకు అందుబాటులో ఉన్నా. ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా నేను ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తా అన్నా. అదే ప్రక్రియలో రోజు ఆఫీస్ లో కూర్చొని ఎంతో మందికి సేవలు చేసుకుంటా కూర్చుంటా. ఈ రోజు మన గ్రామం అభివృద్ధి చెందాలంటే అక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక్కడ మన దగ్గర కూడా ఊరు డెవలప్ కావాలి. రాజ్భవన్ అన్న వచ్చిండు, తర్వాత కృష్ణ వచ్చిండు, దుర్గన్న వచ్చిండు, శ్రీకాంత్ వచ్చిండు, ఎంతో మంది చెప్పారు. మా ఊర్లో ఎన్నో కార్యక్రమాలు పెండింగ్ ఉన్నాయి. ఆడ ఫంక్షన్ హాల్ పెండింగ్ ఉంది, ఇంకో భవనం లేదు, రోడ్డు లేదు, మోరీలు లేవు, స్కూల్ భవనానికి గోడలు లేవు, బోర్లు లేవు అని చెప్తా ఉన్నారు. ఈ అభివృద్ధి జరగాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే జరుగుతుందనే నమ్మకంతో ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున పెద్ద మనుషులు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళ నమ్మకాన్ని మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో మంగళవారం రోజున కాంగ్రెస్ నాయకులు నామని ముత్తయ్య, కాసర్ల శ్రీను ఆహ్వానం మేరకు దీపక్ నగర్ 16వ వార్డుకు విచ్చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు పోచమ్మ గుడి ఆలయాన్ని సందర్శించారు. అలాగే బస్తీ వాసులు ఇచ్చినటువంటి వార్డు సమస్యల వినతి పత్రాన్ని స్వీకరించి ఒక్కసారిగా సమస్యలను చూసినటువంటి తర్వాత పరిష్కరిస్తామని మున్సిపల్ కమిషనర్ బస్తీ వాసులకు హామీ ఇవ్వడం జరిగింది. దీపక్ నగర్ 16వ డివిజన్ బస్తీ ముఖ్య నాయకులకు అందరికీ, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ యొక్క సమస్యలు మరి చాలా బాధాకరంగానే ఉన్నట్టున్నాయి. ఇక్కడ డ్రైన్స్ కానీ, తర్వాత ఏది రింగ్ రోడ్స్ వేయడం గురించి కానీ, ఇక్కడ స్లాబ్ కలర్స్ కూడా బాగలేదని ఇప్పుడే నా దృష్టికి వచ్చింది. నేను వీలైనంత త్వరగా ఈ యొక్క సమస్యలను మరి తిరిగి ఒకసారి చూసినాక నేను పరిష్కరిస్తానని మీకు సవినయంగా మనవి చేస్తాను. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగర మండల కేంద్రంలోని ఎన్నికల కవాతు. రాబో ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలగనివ్వకుండా నగరి డీఎస్పీ కేఎన్ మూర్తి, సిఐ సత్యబాబు ఆధ్వర్యంలో ఎస్ఎస్బి కమాండెంట్ దీపంకర్ బర్మా వారి టీం సహస్ర సీమాబల్ వారితోటి కలిసి ఎస్ఐ వెంకటకృష్ణ ట్రైనీ డీఎస్పీ ప్రవీణ్ కుమార్లు కవాతు నిర్వహించారు.
జాషువా గారి ఆదేశాల మేరకు మన జిల్లాలో సమస్యాత్మకమైనటువంటి మండలాలలో గ్రామాల్లో ఈ యొక్క సెంట్రల్ పారామిలిటరీ బలగాల చేత ఫ్లాగ్ మార్చ్ చేయించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే రాబోయే ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని గ్రామాలలో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకునే చర్యలో భాగంగా ఈరోజు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ప్రజలకు మేము ఈ సందర్భంగా కోరేది ఒకటే, మీకు ఓటు నచ్చిన నాయకునికి పార్టీకి వేసుకోండి. అనవసరమైన వివాదాలు పెట్టుకోకుండా మీ యొక్క విలువైన ఓటును ఉపయోగించవలసిందిగా కోరుతున్నాం. ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులు కూడా ఈ ఎలక్షన్ టైంలో వివాదాల్లో ఇస్తుంటే ఖచ్చితంగా షీట్లు ఓపెన్ చేస్తాము. లీగల్గా చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రశాంతమైన వాతావరణంలో ఓట్లు వేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. వెనుకొండలోని కారంపొడి రోడ్డులో గల బ్రహ్మనాయుడు కళ్యాణ మండపం నందు నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు రిజిస్ట్రేషన్ పట్టాల పంపిణీ కార్యక్రమంలో శాసనసభ్యులు శ్రీ బుల్లా బ్రహ్మనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జగనన్న కాలనీ ద్వారా లబ్ధి పొందిన ఇళ్ల స్థలాలను రిజిస్ట్రేషన్ చేసిన పత్రాలను లబ్ధిదారులైన మహిళలకు హక్కు పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలకు పెద్దపీట వేసి వారికి తగిన గౌరవ మర్యాదలు ఇస్తున్న ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, వారి సొంత ఇంటి కలను నెరవేర్చాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇళ్ల స్థలంను వారి పేరు మీద ఇస్తూ ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసి ఇస్తూ ఉందని తెలిపారు. వారు గృహ నిర్మాణానికి కూడా ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలిపారు. జగనన్న ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా తన ఆడపడుచులుగానే భావిస్తానని తెలిపారు. దాదాపుగా వచ్చిన వాళ్ళు నాకంటే చెల్లెమ్మలే వాళ్ళ ఆశీర్వాదం ఎప్పుడు నాకు మా తోడుపుట్టులని నేను ఎప్పుడు అనుకుంటాను. ముందు మా తోడుపుట్టులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. శుభాకాంక్షలు కూడా తెలియపరుస్తున్నాను. మీరందరూ ఒక ఇంటి యజమానులు మీ అన్నగా నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మీరందరూ అందుకే శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను. నిజంగా మీ అందరూ కూడా గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా ఆడవాళ్ళకి గౌరవంగా ఆడవాళ్ళకి ఆస్తిని ఇచ్చినటువంటి ప్రభుత్వం, ఆస్తిని ఇచ్చినటువంటి ప్రభుత్వం, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినటువంటి ప్రభుత్వం, డైరెక్ట్ గా అకౌంట్ లో జమ చేసిన ప్రభుత్వం ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మీ అందరికీ కూడా ఈ
ఏలూరు జిల్లా కైకలూరు మండలంలోని కొల్లేటికోట గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ 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 పెద్దింటి అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ ప్రారంభించారు. ముందుగా వారందరినీ ఆలయ కార్యనిర్వహణాధికారి కెవి గోపాలరావు పూర్ణ కుంభంతో సన్నాయి మేళ వాయిద్యాలతోటి మర్యాదపూర్వకంగా ఆహ్వానం పలికారు. అదేవిధంగా పూజా కార్యక్రమాలు ఆలయ అర్చకులచే జరిపించి పూలదండలలోని పట్టు వస్త్రాలతోటి సత్కరించారు. ఆశీర్వచనం అందించారు. తీర్థ ప్రసాదాలను ఆలయ కార్యనిర్వహణాధికారి కెవి గోపాలరావు అందించారు. అలాగే అనంతరం పలువురు భక్తులు, ఎమ్మెల్యే కుమారుడు దూలం వీరశ్యాం పణికుమార్ దంపతులు, కైకలూరు ఎంపీపీ అడవి వెంకట కృష్ణమోహన్, జెడ్పీటీసీ కూరెళ్ల బేబీ, పలువురు నేతలు, ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. గోదావరి జిల్లా దేవరపల్లిలో ఎండీఓ ఆఫీస్ వద్ద ఇళ్ల పట్టాల పంపిణీ, వైఎస్ఆర్ చేయిత రుణాల పంపిణీ కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి హోంమంత్రి తానేటి వనిత హాజరయ్యారు. హోంమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో జగనన్న పరిపాలనలోని పేదలకు సంక్షేమ పథకాలు అమలు కోసం ఎంతో కృషి చేస్తున్నారని, ప్రతి పేదవారి అవసరాలు గుర్తించి ఆసరా, డ్వాక్రా, రుణమాఫీ, అమ్మఒడి తదితర పథకాలు అమలు చేస్తున్నారని, 2014లో గత ప్రభుత్వంలో అమలు కాని పథకాలు 2019లో జగనన్న ప్రభుత్వం అమలు చేస్తోందని ప్రజలందరూ గుర్తించి 2024 ఎన్నికల్లో మళ్లీ వైఎస్ఆర్సీపీని గెలిపించాలని హోంమంత్రి అన్నారు. అనంతరం 3,909 మంది లబ్ధిదారులకు చేయిత పథకం కింద 7,33,00,000 రూపాయల చెక్కును 4వ విడత జమగా హోంమంత్రి విడుదల చేశారు. అయితే ఈ కార్యక్రమంలోని రాజమండ్రి పార్లమెంటు ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్, ఎంపీపీ కుప్పాల దుర్గారావు, మండల పార్టీ అధ్యక్షులు కూచిపూడి సతీష్, ఏఎంసీ చైర్మన్ గన్నమణి జనార్దన్ రావు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, ప్రభుత్వ సిబ్బంది, డ్వాక్రా సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు. నాయుడు గారికి అనుభవం ఉంది, ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రచారం చేశారు. ఆ రోజున 2014లో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే బడ్జెట్ పెట్టారో 19లో జగన్ అదే పెట్టారు. మరి ఇక్కడ 2019 నుండి ఇప్పటి వరకు జగన్ ఇచ్చిన అన్ని సంక్షేమ పథకాలు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇవ్వలేకపోయారని మనం ఆలోచన చేస్తే, ప్రజల యొక్క కష్టాలని, ప్రజల యొక్క అవసరాలను తీర్చడానికి అనుభవం కాదు, మంచి మనసు ఉండాలి. మనసున్న మహారాజులా ఈ రోజున జగనన్న మనందరికీ కూడా సంక్షేమ పథకాల రూపంలో ఆదుకున్నారన్న విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. నేను
ఎందుకంటే ఈ రోజున మన బిడ్డలను చదివించే కార్యక్రమం ఎవరు తీసుకున్నారమ్మా? జగన్ అన్న తీసుకున్నారు. మరి మన డోక్రా రుణాలు తీర్చే కార్యక్రమం తీర్చారమ్మా? రుణమాఫీ జరిగిందా? ఆసరా పథకం ద్వారా 4 విడతలు ఇచ్చారమ్మా. ఎవరిచ్చారు దాన్ని? జగన్ అన్న ఇచ్చారు. 0 వడ్డీ ఇస్తున్నారమ్మా. ఈరోజు ఏమి ఇస్తున్నారు మీకు? చేయూత. అమ్మ మీకు ఒక్కరికే ఒక సంవత్సరానికి 18,750 రూపాయలు ఇస్తుంటే మరి మన గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ, మన మండలంలో ఉన్న వాళ్ళకి, మన నియోజకవర్గం, మిగిలిన నియోజకవర్గం మొత్తం రాష్ట్రం అంతా ఎన్ని వేల కోట్ల రూపాయలు తల్లి, ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఈ రోజున జగన్ అన్న. పోనీ ఇన్ని రూపాయలు మనకి ఇస్తున్నారు కదా, ఇచ్చే క్రమంలో 1 రూపాయి అయినా మనం తిరిగి వెనక్కి కడుతున్నామా? కడుతున్నామా? అమ్మఒడి కానీ, చేయూత కానీ, మీ డోక్రా రుణమాఫీ కానీ, 0 వడ్డీ కానీ, అమ్మా కాపు నేస్తం కానీ, ఈబీసీ నేస్తం కానీ కడుతున్నామా? ఏది కట్టట్లేదు. అంటే ఈ రోజున మీ అందరికీ కూడా ఈ సంక్షేమ పథకాలు ఎందుకు ఇస్తున్నారు జగన్ అన్న అంటే, ఎందుకు ఇస్తున్నారమ్మా మీకు ఈ డబ్బులన్నీ? ఎందుకు ఇస్తున్నారమ్మా? మీరంతా కూడా మీ కాళ్ళ మీద మీరు నిలబడి ఆర్థిక స్వతంత్రులుగా బలపడాలన్నది జగన్ అన్న యొక్క ఆలోచన. సాధారణంగా మన కుటుంబాలలో యజమాని ఒక్కరే సంపాదిస్తుంటారు. ఆ ఒక్క సంపాదన మీదనే మన కుటుంబం భారం అంతా కూడా ఉంటుంది. మన ఇంటి అవసరాలు తీరాలి, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి అవసరాలు తీరాలి, సరిపోవట్లేదు. ఏదైనా అత్యవసరమైనప్పుడు ఏం చేస్తారు? గబగబా పక్కింటికి వెళ్ళి అప్పు తీసుకొస్తారు. అప్పు తీసుకున్న తర్వాత ఏమవుతుంది? వడ్డీకి చక్ర వడ్డీలు కట్టాలి. మన జీవితం అంతా వడ్డీలు కట్టడమే కానీ అసలు తీర్చం ఏమో. ఈ లోపల వాళ్ళు వచ్చి మన పీకల మీద కూర్చుంటే ఏం చేస్తాం? మనకున్న భూమో ఇల్లో ఏదో ఒకటి అమ్మేసి మొత్తం వాళ్ళు అప్పు తీరుస్తాం. అప్పు తీర్చిన తర్వాత మన ఇంట్లో పరిస్థితి ఏంటి? ఉండడానికి ఇల్లు ఉండదు, తినడానికి కష్టము. ఇన్ని ఇబ్బందులు పడుతున్న మనకి, మన కుటుంబాలలో ఈ రోజున. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు. ఢిల్లీలో అర్ధరాత్రి కలకలం రేపిన ఎన్కౌంటర్, 3 కరుడుగట్టిన గ్యాంగ్స్టర్ అరెస్ట్. బీఆర్ఎస్ బీజేపీ పార్టీల నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ ఆధ్వర్యంలో చేరటం జరిగింది. ఈ రోజు విజయవాడలో 31,866 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ, సీఎం జగన్. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.